జగత్తేయంగా ఒకే ఒకడు భక్తికి నాడు అడుగు వేశాడు. ఆశయ సాధన కోసం ఆర్నిశలు సామికుడై ఆగక శ్రమ కూర్చాడు. లక్ష్యము సాధించు వరకు దీక్ష వదలనన్నాడు. అందరికో సంగతులు త్యాగము చేసిన గనుడు ఆత్మ వెలుగులందరి కన్నించా. దేహము త్యాగము చేసి ఆత్మజ్యోతి ఆ వెలుగు శక్తి తల్లు ఉన్నాడు. రండి రండి ధ్యానులార కదలి రండి ధ్యానులార భక్తికి జ్ఞానమహాయాగానికి అంగలార అంగలార ఆత్మస్వరూపులార జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి మానే రోజు కావాలి, మానవులంతా శాకాహారులుగా మారాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. జై పత్రిజీ, జై జై పత్రిజీ. బుద్ధుని మార్గం అహింసా మార్గం, బుద్ధుని మార్గం, బుద్ధుని మార్గం. ముక్తి కావాలి, ముక్తి కావాలి అంటున్నాం. ముక్తికి మార్గం శాకాహారం మార్గం. అన్ని ధర్మాలలో అహింసా ధర్మం చాలా గొప్పదైనది. అహింసో పరమో ధర్మ. అహింస అనే ధర్మం చాలా గొప్పనైన ధర్మం. దివ్యమైన ఆహారం శాకాహారం, దివ్యమైన ఆహారం, దివ్యమైన ఆహారం. మన కడుపేమి శ్మశానం కాదు, మనం శవాలను తినే వాళ్ళం కాదు. మానవులంతా ఆరోగ్యమైన ఆహారం మాత్రమే భుజించాలి, అదే శాకాహారం. శాకాహారం భుజించే హక్కు మానవులకు ఉంది, మాంసాహారం భుజించే హక్కు మానవులకు లేదు. లేదుగాక లేదు. జ్ఞాన భోగం శ్రేష్టమైన ఆహారం శాకాహారం. శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం, దివ్యమైన ఆహారం శాకాహారం. దివ్యమైన ఆహారం, దివ్యమైన ఆహారం. యోగులందరూ భుజించేది శాకాహారమే. యోగులందరూ భుజించేది, యోగులందరూ శాకాహారులే. యోగులందరూ
యోగులందరూ యోగులందరూ శాకాహారం తినండి, మాంసాహారం తినకండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఈ మధ్య ఎన్నో రకాల రోగాలన్నీ కూడా, మొన్ననే చికెన్ తిన్నాం సార్ అందుకే కడుపు నొప్పి, మొన్ననే ఇది తిన్నాం సార్ అది, నేను అడగను వాళ్ళని, కడుపు నొప్పితో వస్తారు. ఏమైంది అని అంటే మనం 4 రోజుల క్రితం తిన్నామండి కడుపులో లేదు అంటే, తెలిసి మనుషులు తప్పు చేస్తున్నారు. తెలియక చేస్తే ఏం కాదు, కానీ తెలిసి తప్పు చేస్తే మాత్రం కర్మ బాగా ఎక్కువ ఉంటుంది. సో దయచేసి శాకాహారానికి మొగ్గు చూపండి. ప్రతి ఒక్కరు సాగాలి జనకరి 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 జనాలి జనకరి జనకు జనాలి జనకరి జనాలి ధ్యానం చేయాలి జనకరి జనాలి ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస, అద్భుత శక్తి, అద్భుత శక్తి. చంపే హక్కు లేదు, ఏ జీవిని చంపే హక్కు లేదు. ధ్యానమే కంతా ఎడారి అనువనువు కనకనమున కర్మ చక్రవర్తి జ్ఞానమే లేక అంధకారమావై జ్ఞానమే చేసు ధర్మంగా గంట అంతే అంతే ఉన్నది. జీవహింస జీవహింస మహాపాప. ఎట్లా వచ్చిరమ్మా ఆటలు వచ్చిరు ఎట్లా? శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. నేను నైటు శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. శాకాహారం అమృతాహారం హింసాచారం. అంటే మొత్తం కవర్ అవుతులే.
మనమే అంతా ఇప్పుడు నేర్చుకునేది ఎప్పుడు మనం పాఠాలు ఇప్పుడు పాఠాలు నేర్చుకోవడం అయిపోయింది. ఇప్పుడు పాఠాలు ఆచరించాలి అందరూ మనమే. మళ్ళా నాకు సందర్భం వస్తుందో ఇలాంటి వాతావరణం అయిపోయింది కదా. నా సర్జరీ ఇక్కడే అయితే లేడీస్ జ్యోతి కనబడుతున్నాయి. ఇక్కడ పిరమిడ్ లో ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దామంటే మళ్ళా ఓవర్ క్రౌడ్ కాదు, 5 ఉంటే చాలు. బయట అందరూ ఇంట్లో వచ్చేసి ఇప్పుడే చేయాలి అని అయితే రసబస అవుతుంది. రైల్వే స్టేషన్ అయితే ఓకే సార్. ఓకే పర్లేదు. జై శంబళా की जय जय, सनत कुमार की जय जय, महातारा बाबा जी की जय, सुभाष पत्री जी की जय, जय हनुमान. యోగ పరంపర అందరికీ కూడా చాలా చక్కటి పిరమిడ్ని మనం అందిస్తున్నాం. ఆ యోగీశ్వర్ల యొక్క ఆశీస్సులతోనే ప్రతిదీ జరుగుతుంది. మనకి వాళ్ళ సంకల్పం మనం నెరవేరుస్తాం. సో దివ్య సంకల్పంతో ఈ మారుమూల గ్రామంలో కూడా ఇంత మంచి పిరమిడ్ నిర్మించిన ఆ ధన్య దంపతులకి నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఎందుకంటే ఎక్కడ పిరమిడ్ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఎనర్జీస్ విపరీతంగా ఫ్లో అవుతాయి. ఇది నా స్వానుభవం. సో హాయిగా ఒక 5 నిమిషాలు మనం ధ్యానం వాళ్ళకి నివాళులు అర్పించడానికి యోగీశ్వరులందరికీ కృతజ్ఞతా భావంతో మనం ధ్యానం చేస్తే మన ధ్యాన శక్తితో ఈరోజు ప్రపంచంలో ఉన్న కెలామిటీస్ అంటే ఆ చెడు అంతా కూడా పోయే అవకాశానికి మనం నాంది పలికినట్టయితే. సో అందుకే ధ్యానం చేయాలి. మన కోసం మనం ధ్యానం అనేది అది వేరే విషయం. ప్రపంచ శాంతి కోసం మనం ధ్యానం చేయాలి. లోక సమస్త సుఖినో భవంతు అని ముందు రాసింది పిరమిడ్ ముందు. సో ఆ కోరికతోనే మనం ధ్యానం చేయాలి. నేను బాగుపడాలి అని ధ్యానంలో అనడం కాదు, అందరూ బాగుండాలి అని. సో అందరి బాగు కోసం ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం.
ఎందుకంటే బడి కడితే పుణ్యం వస్తుంది, గుడి కడితే పుణ్యం వస్తుంది అని అందరికీ తెలుసు మనకి. కానీ ఆధునికంగా పిరమిడ్ కట్టిన వాళ్ళు ఎంత ధన్యజీవులో చెప్పనలేవు కాదు. సో ఒక గుడి కడితేనే ఆ ఊరంతా బాగుపడుతుంది. అటువంటిది ఒక పిరమిడ్ కడితే ఈ చుట్టుపక్కల కూడా వైబ్రేషన్స్ ఎంత బాగుంటాయి అంటే ఇక రానున్న కాలంలో అంటే మనమే అది. ఇవాళ మన పిరమిడ్ నుంచి రావడం చాలా అదృష్టం. మనం చేసుకున్న పుణ్యం మనం తీసుకోవాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం కొరకు మొట్టమొదలు యాగం చేసి పిరమిడ్ నిర్మాణం చేసి ధ్యానాలకు అంకితం చేసిన మహానుభావుడు. ఆ విధంగానే మనం కూడా ధ్యానం చేస్తూ ఇతరులకు ధ్యానం నేర్పిస్తూ మనం కూడా ఒక్కొక్క చిన్న మన శక్తానుసారం మన ఊరిలో మన గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ మనకు శక్తానుసారం మనం పిరమిడ్ కట్టుకొని మన అందరినీ లోక కళ్యాణం కొరకు పాటుపడాలి. ఆ లోక కళ్యాణ కార్యక్రమమే పిరమిడ్ కట్టించి ధ్యానం నేర్పించడం. ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఎవరైనా ఆత్మజ్ఞానం రావాలి అంటే, ఎవరికైనా ఆత్మజ్ఞానం రావాలంటే ఖచ్చితంగా ధ్యానం చేసి తీరాల్సిందే. ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. మేడం గారికి స్వాగతం. మరి వారి యొక్క సందేశం కూడా మనం తీసుకున్నాం. దయచేసి ఓకే అయినంత వరకు ఎవ్వరి కళ్ళు మాత్రం తెరవకూడదు. సో ఒకసారి మనం ఈ ధ్యానానికి చప్పట్లతో స్వాగతిద్దాం. ఎందుకంటే ధ్యానాన్ని నేర్పిన గౌతమ బుద్ధుల వారికి, సుభాష్ పత్రి గారికి మనం గిరిజలు కావాలి. మన జీవితంలో కూడా ఎంతో మార్పు. ఒక్కసారి నమస్సమాంజలు సమర్పిద్దాం. అట్లాగే మనందరి గురువు గారు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు మరియు వారి సతీమణి స్వర్ణమాల పత్రి గారికి కూడా హృదయపూర్వక నమస్సమాంజలు. సుమారుగా 40 సంవత్సరాల క్రితం ఒకే ఒక్కడు బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు ఈ ధ్యానాన్ని మళ్ళా తిరిగి తోడారు. ఈ ధ్యానం అనేది ఒకప్పుడు ఉండేది, కానీ కనుమరుగైపోయింది. పూజలు పునస్కారాలు, కొబ్బరికాయలు, టెంకాయలు ఇవన్నీ మిగిలాయి. సో గౌతమ బుద్ధుడు ఏదైతే ప్రవచించాడో ఆ రోజుల్లో ఆ ధ్యాన పద్ధతిని బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు కనుక్కొని మళ్ళా మన జన బాహుళ్యానికి అందించారు. ఆ మహానుభావుడికి ఎంతైనా మనం కృతజ్ఞతలు చూపించాలి. సో 40 సంవత్సరాల క్రితం ఒక్కడి వల్ల సాధ్యమైంది. ఇప్పుడు లక్షలాది మంది, కోట్లాది మంది ధ్యానులయ్యారు. పిరమిడ్లు ఎన్ని వెలిసాయో చెప్పనలేవి కాదు. అట్లాగే 26 సంవత్సరాల క్రితం నేను ఒక్కడిని బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారిని మొట్టమొదటిగా కలిశాను. అప్పుడు జూలై 6వ తారీఖు 1998లో మొట్టమొదటిసారిగా ఆ మహానుభావుడిని కర్నూలు పట్టణంలో వాళ్ళ ఇంట్లో కలవడం జరిగింది. అంతదాకా నేను గొప్ప సత్యసాయి భక్తుడిని, షిరిడి సాయి భక్తుడిని, గణపతి సచ్చిదానంద స్వామి భక్తుడిని. సో భక్తి మార్గంలోనే ఉన్నాను నేను, కానీ జ్ఞాన మార్గంలో లేను. ఇంకా ఎప్పుడైతే సుభాష్ పత్రి గారిని కలిశానో ఆ రోజు
మరువరాని రోజు నా జీవితంలో, మీ అందరి జీవితాల్లో కూడా. ఎందుకంటే నేను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా మీ అందరినీ కూడా ప్రభావితం చేశాను. ఒక తండ్రి ఎప్పుడు సంతోషపడతాడు? తన కొడుకు తనకన్నా ఎదిగినప్పుడు సంతోషపడతాడు. అట్లాగే నేను ఒక్కడిని 26 సంవత్సరాల క్రితం ఈ ధ్యానం నేర్చుకుని మన హాస్పిటల్ పైన పిరమిడ్ కట్టి 2001లో అందరికీ ధ్యాన బోధ చేయడంతో ఒక చిన్న విత్తనం మరి చెట్టులాగా అయింది. మీ అందరినీ చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేను. ఆహా, వీళ్ళందరూ నేను స్వయంగా నాటిన మొక్కలే కదా, నాటిన విత్తనాలే కదా, ఇప్పుడు మొక్కలై పెద్ద మర్రి చెట్టులాగా అయ్యాయి. సో నాకు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పనాలే కాదు. ఇప్పుడు నాకే ఇంత ఆనందం ఉంటే మరి నాలాంటి లక్షలాది మందిని తయారు చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి. సో ఆనందం అనేది పంచుకోబడితే పెంచబడుతుంది అంటాము. సో ఆనందాన్ని నేను పెంచాలనే ఉద్దేశంతో నా హాస్పిటల్ పైన పిరమిడ్ కట్టడం, నా పేషెంట్ అందరికీ కూడా చాలామంది కంటే బీపీలు, షుగర్లు, మానసిక సమస్యలు, రకరకాల సమస్యలతో వచ్చే వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి ప్రిస్క్రిప్షనే రాస్తాను, మందులు రాస్తాను. ఎందుకంటే డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి నేను ధ్యానం నేర్పను. ధ్యానానికి కూడా కొంత అర్హత అనేది ఉంటుంది. ప్రతి వాళ్ళకి ధ్యానం నేర్పితే అది హాస్యాస్పదంగా ఉంటుంది, చిల్లరగా ఉంటుంది. ఎవరైతే పేషెంట్లకి నేను బీపీ పేషెంట్లకి మీరు బీపీ ట్యాబ్లెట్ రాసి, షుగర్ పేషెంట్లకి షుగర్ ట్యాబ్లెట్ రాసి కూడా ఇంకా తగ్గకపోతే దాని అర్థం ఏంటంటే మానసిక సమస్యలతో కూడా రోగాలు తగ్గవు, కరెక్ట్ ట్రీట్మెంట్ అయినా కానీ. సో ఆ మానసిక రోగాల్ని పోవాలి అని అంటే నాకున్న ఏకైక పద్ధతి, నేను తెలుసుకున్న పద్ధతి కొత్తగా ధ్యానం మాత్రమే. అట్లాగా చాలామందికి నేను అంటే మొండి రోగాలు, కొంతమందికి అయితే ఆస్తమా పేషెంట్ ఒక అతను థరూర్ క్యాంపుకు నన్ను దిగించాలో చాలా కాలం నుంచి ఆస్తమాతో బాధపడిన వాడు నేను ధ్యానం చెప్తే తను కూడా అప్పటికే అతనికి మందులు వాడి యాస్టకు వచ్చింది. ఆ టైంలో నేను మందులు ఇచ్చాను, అయినా తగ్గలేదు. అతనికి చెప్పాను ధ్యానం వల్ల నీకు ఆస్తమా తగ్గుతుంది అంటే చాలా చక్కగా ధ్యానం చేస్తాడు. ఒక 15 రోజుల్లో చూసుకుంటే ఆయనకి ఎంత అంటే పూర్తిగా 100% అంటే రూపాయికి రూపాయి తగ్గిపోయింది. ఎంత ఆనందపడ్డాడో నాకు అప్పుడు అనిపించింది ధ్యానం యొక్క గొప్పతనం ఎంత ఉంటుందా అని. ఎందుకంటే నేను మామూలు డాక్టర్నే, కానీ కొత్తగా ధ్యానం నేర్చుకున్నా, ప్రయోగాలు చేస్తున్నాం పేషెంట్ల మీద. ఆస్తమా తగ్గింది, బీపీ తగ్గింది. షుగర్కి ఒక పేషెంట్, ఒక ఎండి గారు ఇన్సులిన్ ఇంజెక్షన్ అంటాం మనం షుగర్కి, అది పెడితే ధ్యానం నేర్పితే అతను ధ్యానం నేర్చుకుంటే ఇన్సులిన్ లెవెల్ ఆ డోస్ ఎక్కువైంది. రోజు తీసుకునే డోసే కానీ ఆ డోస్కి ఆయన కింద పడిపోయాడు. అంటే శరీరంలో చక్కెర శాతం తగ్గిపోయింది. మనమేమో ఇన్సులిన్ ఇస్తే అది ఇన్సులిన్ ఇంకా దాని డోస్ ఎక్కువైపోయింది, చక్కెర తక్కువైపోయింది. అంటే ధ్యానం వల్ల చక్కెర బీమాలు కూడా తగ్గుతాయని అప్పుడే తెలుసుకున్నా. అతనికి ఇన్సులిన్ నుంచి ట్యాబ్లెట్ ఫామ్లో పెట్టాను. సో బీపీ పేషెంట్ అయితే ఎంతమంది తగ్గించుకున్నారో చెప్పనాలే కాదు. అట్లాగే పార్శ్వ నొప్పి అంటారు, మైగ్రేన్ అంటాం మనం. అది ఎన్ని మందులతోనూ పోదు, ఒక్క ధ్యానంతో మాత్రం పోతుందని నేను గంటాపదంగా చెప్పగలను. కొన్ని వందల మందికి నేను పేషెంట్కి మైగ్రేన్ అంటాం. బహుశా మీలో కూడా చాలామంది బాధపడుతూ ఉండొచ్చు. పార్శ్వ నొప్పి అంటారు. దానికి జీవితకాలం మందులు వాడాలి అని అంటారు. ఆ మందులు కూడా అది మంచి మందులు కావు, జీవితం వాడాలి అని అంటే మంచి పద్ధతి కాదు అది. సో వాళ్ళందరూ కూడా ఎంతోమంది ధ్యానం చేసి చక్కగా తగ్గించుకున్నారు. ఇట్లాగా నా ఈ 26 సంవత్సరాల ధ్యాన జీవితంలో ఎంతమందికి నేను పేషెంట్లని ఆ విధంగా ప్రభావితం చేశానో తెలియదు. అట్లాగే ఆత్మజ్ఞానం అంటాం మనం. అంటే ఈ భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు మూఢభక్తిగా, ఇప్పుడు మనందరం చూస్తున్నాం గొర్రెల్ని, మేకల్ని ఆ దేవికి సమర్పిస్తే మనకేదో మంచి జరుగుతుంది, మన కుటుంబానికి మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాం మనందరం. అది అజ్ఞానం కింద లెక్క. నిజమైన జ్ఞానం ఏంటంటే తోటి జీవులన్నీ కూడా మనుషుల్లాంటివే. మనకి ప్రాణం తీసే హక్కు లేనప్పుడు మరి ప్రాణం పోసేసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా లేదు. సో ఇట్లాగా అందరినీ కూడా శాకాహార మార్గంలో అందరినీ మనం అక్కడ జగిత్యాల చుట్టుపక్కల కూడా బ్రహ్మాండంగా ఈ శాకాహారాన్ని ప్రమోట్ చేస్తున్నాం. దాదాపు 2-3 సార్లు మనం శాకాహార ర్యాలీ చేసాం. సో ప్రపంచం అంతా కూడా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి తోవలోనే నడుస్తుంది. సో దయచేసి అందరూ కూడా, మీలో అందరూ పాత వాళ్ళే ధ్యానులు, కొత్త వాళ్ళు ఎవరైనా ధ్యానం కనుక వస్తుంటే వాళ్ళందరూ ధ్యానం నేర్చుకోండి. రెగ్యులర్గా మనిషికి శరీరానికి స్నానం ఎట్లాగో ఈ మనసుకి మరి ధ్యానం అట్లాగా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే శాకాహారంలు కండి, మాంసాహారం బానేయండి, అండ్ అలాగే ధ్యానం తప్పకుండా చేయండి. చదువుకున్న వాళ్ళు అయితే పుస్తకాలు చదవండి.
చదువు రాని వాళ్ళు కూడా యూట్యూబ్ అనేది ఉంది, ఇవాళ రేపు అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో ఎన్నో అద్భుతమైన ప్రవచనాలు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్దే కాదు, అన్నీ ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల యొక్క ప్రవచనాలు ఉన్నాయి. రెగ్యులర్గా మనం అందరం కూడా ఆ స్వాధ్యాయం అంటే ఆ బుక్ రీడింగ్ కానీ లేకపోతే ఆ వీడియో చూస్తే కనుక మనకి ఈ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలుస్తుంది. ఆ వచ్చినప్పుడు మాత్రమే మనందరం కూడా ఈ జంతు బలుల్ని ఖండిస్తాం. సో అప్పటిదాకా మనం కూడా ఆ జంతు బలుల్ని పర్లేదు వాడి కర్మకు పోతాయి ఎట్లా అని అనుకుంటాం. కానీ శాకాహార ర్యాలీ చేయడం ద్వారా కనీసం ఒక 2-3 మారినా మనం ఈరోజు శాకాహార ర్యాలీ చేసాం. కొత్త వాళ్ళు మాంసాహారం నుంచి శాకాహారానికి ఒక 2-3 మారినా కానీ మన వంతు ఇంత కృషికి తగ్గ ఫలితం దక్కినట్టే లెక్క. సో ఈ విధంగా దయచేసి అందరూ ధ్యానం చేయండి, ధన్యతని పొందండి. మరి నేను కూడా ధ్యానం బాగా మొదట్లో చాలా ఘోరంగా చేశాను. చేసి నేను రియాలిటీ తెలుసుకున్నాను. నేను కాదు, నేను ఇంకోటి అని అనుభవపూర్వకంగా నేను ఇంకొకసారి చూసుకున్నాను. సో ఇటువంటి అన్ని ధ్యాన అనుభవాలు చాలా గొప్పగా ఉంటాయి. సో అందరూ కూడా తనని తాను తెలుసుకోవాలి అనేది ఆధ్యాత్మిక సూత్రం. నువ్వు అంటే నువ్వు అనుకున్న నువ్వు కాదు, ఆ నువ్వులో ఇంకొక నువ్వు ఉన్నావు, దాన్ని తెలుసుకో. దాన్ని తెలుసుకోవాలి అని అంటే మన మనసుని పూర్తిగా తీసేయాలి. ఆ తీసేయడానికి ఏకైక మార్గం ధ్యానం మాత్రమే. అట్లాగా ధ్యానంలో ఎవరైతే తనని తాను తెలుసుకుంటారో అప్పుడు అందరూ నీ వాళ్ళే. ఎవరు పరాయి వాడు పరాయి ఆడది అని కాదు, అందరూ నీ వాళ్ళే. గట్టిగా అడిగితే నీ వాళ్ళు కాదు, అంతా నువ్వే అని తెలుస్తుంది. ఆ తెలుసుకున్నదే నిజమైన జ్ఞానోదయం అయినట్టు. సో గౌతమ బుద్ధుడు నేర్చుకున్నది ఏంటి అని అంటే చివరికి అదే, అంతా సర్వత్రా ఉన్నది ఒకటే ఒక పదార్థము. ఆ పదార్థము వేరే ఏది కాదు, అది నువ్వే. సో వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక మహానుభావులు అందరూ కూడా చెప్పి మనందరికీ కూడా మనల్ని ప్రభావితం చేసేది అదే, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ముఖ్యంగా రమణ మహర్షి గారు ఆయన ఎప్పుడు చెప్తుంటారు, నిన్ను నువ్వు తెలుసుకో, నీ రోగాలు నీ క్లేశాలు నీ మైండ్లో ఉన్న చెత్త చెదారం అంతా పోతుందని. ఎలా తెలుసుకోవాలి అని అంటే ధ్యానం ద్వారా. సో దయచేసి అందరూ కూడా రోజు మీ వయసుకు తగినట్టుగా ధ్యానం చేయండి. 50 సంవత్సరాలు ఉంటే 50 నిమిషాలు, 70 సంవత్సరాలు ఉంటే 70 నిమిషాలు, 30 సంవత్సరాలు ఉంటే 30 నిమిషాలు రెగ్యులర్గా ధ్యానం చేస్తే మనందరికీ చాలా మంచిదని నా ఉద్దేశం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు, మోహన్ గారు. ఎంతో మందికి ధ్యానం గురించి చెప్పి ఆత్మజ్ఞానం అందించి షుగర్, బీపీ, అస్తమా లాంటి ఎంతో మంది పేషెంట్లకు ధ్యానాన్ని నేర్పించి ఈ ఇవ్వడానికి ముఖ్య కారణం డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు. ఈ ధ్యానం అందరూ ఈ తెలంగాణలో ధ్యానులు అవ్వడానికి ముఖ్య కారణం కూడా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు. అటువంటి సత్యనారాయణమూర్తి గారు మనకు ఇవాళ ఇక్కడ వచ్చి మన పిరమిడ్ బిల్డింగ్ చేసి మనందరికీ ఈ ధ్యానం నేర్పించినందుకు చాలా సంతోషం. మరి ఇవాళ మనం తెలుసుకోవాల్సింది, మనం ఇవాళ శాకాహార ర్యాలీ చేసినాం. శాకాహార ర్యాలీ ఎందుకు చేసినాం? తోటి జీవులను బాధ పెట్టకూడదు, హింసించకూడదు, చంపకూడదు అని అందరికి చెప్పడం. తోటి జీవులను హింసించకూడదు. అయితే ఇవాళ మనం చెప్పినటువంటి ఈ శాకాహార ర్యాలీ సందర్భంగా దాదాపు ఎందరో శాకాహారులుగా మారి మన యొక్క ప్రచారాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ గ్రామ ప్రజలకు తెలియజేసే ముఖ్య విషయం ఏంటంటే శాకాహారులుగా మారాలి. ఈ ధ్యానం మీ అందరికీ పూర్తి మీ ఒడిలోకి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ మేడం సొంత ఖర్చులతో తన పిరమిడ్ నిర్మించి ఈ నూకపల్లి గ్రామవాసులందరికీ అంకితం చేసింది. అలా ఇవాళ మన శాకాహారం ర్యాలీ ద్వారా అందరికీ మాంసాహారం తినవద్దు అని తెలియజెప్పడం కూడా జరిగింది. ఎందుకు తినవద్దు అంటే మాంసాహారం పాపాహారము. ఒక జీవిని చంపినాం కాబట్టి ఆ పాపాహారాన్ని మనం భుజించకూడదు అని అందరికీ తెలియజెప్పాము. మరి ఒక మనిషి చనిపోతే మనం ఇవాళ ముట్టుడు అనేది దూరం ఉంటున్నాం. మరి అదే జీవిని చంపి మనం తిని, మరి ఏ ముట్టుడు మనది? దాన్ని చంపేసి దాన్ని తిని మనం ఎంత ముట్టుకున్న వాళ్ళం అంతా మన కడుపులో పెట్టుకొని ఎన్ని రోజులు అరగకుండా అన్ని రోజుల దాకా మనకు ముట్టుడే. ఇదంతా భరించాల్సింది అవసరమా? ఇవాళ నన్ను తెలుసుకొని శాకాహారిగా మారాలి. దయచేసి శాకాహారిగా మారడం వల్ల తోటి ప్రాణులను రక్షించిన వాళ్ళం అవుతాం. కనుక మీరందరూ శాకాహారులుగా మారాల్సిందిగా మనకు ఆత్మజ్ఞానం రావాలంటే ధ్యానం ద్వారానే వస్తుంది. తర్వాత పిరమిడ్ల గురించి చెప్పుకుందాం. మనం ఇవాళ గిరిజా మేడం గారి సందేశం కూడా తెలుసుకుందాం. మొదట మనకి ఈ అద్భుత ధ్యానం
మనకి అందించిన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి, ఆ యోగీశ్వర్లందరికీ, సన్నగా గుండపల్లి మేడం ఎవరి ద్వారా అయితే నేను జ్ఞానం పొందుతున్నాను, ఆ మేడం అందరికీ కూడా, త్రిమాతలందరికీ, యూనివర్సల్ మాస్టర్స్ అందరికీ కూడా అనంత కోటి కృతజ్ఞతలు, అప్పపడాలి. పిరమిడ్ మాస్టర్సే. సో మనం ఏంటంటే, మన కర్తవ్యం ఏంటంటే, మనం కూడా మన తోటి ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళ కష్ట సుఖాలు కాస్త మీరు వినండి. ఎప్పుడు కూడా మనం వాళ్ళని ఎత్తుపరచినట్టుగా మాట్లాడుతూ, ఎవరైనా వాళ్ళకి బాధ ఉంటే కూర్చోమ్మా కొంతసేపు, బాధ ఏంటి, ఎందుకంటే మనం వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయకపోవచ్చు, వేరేగా కూడా కుటుంబంలో కూడా గొడవలు ఉండొచ్చు, దాన్ని మనం పరిష్కరించలేకపోవచ్చు. సార్ ఇంకోటి మైక్ చాలు. సో స్త్రీలందరూ, నేను అందరినీ కోరేది ఏంటంటే, హలో, ప్రతి స్త్రీని కోరేది ఏంటంటే, స్త్రీ శక్తి చాలా గొప్పది. అలాని స్త్రీలంటే స్త్రీలోనే స్త్రీ శక్తి అన్నది ఉండదు, పురుషుల్లో కూడా స్త్రీ శక్తి ఉంటుంది. అంటే స్త్రీ శక్తి అంటే ఒక కరుణ, దయ, ప్రేమ, ఇవన్నిటితోటి స్త్రీ తన్ని ఆకట్టుకుంటుంది. ఆ మనసు ఏంటంటే దయగల గుణం, అంటే అది స్త్రీత్వం అన్నమాట. పురుషత్వం అంటే ఏంటంటే వాళ్ళు చాలా ఫిజికల్గా అంటే శక్తివంతులుగా ఉంటారు, పైగా కొత్తది అంటే వాళ్ళు సృష్టించగలరు. కాబట్టి ప్రతి స్త్రీలో కానీ పురుషుల్లో కానీ రెండు సమానంగా ఉండాలి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు, సీతమ్మ ఉన్నారు, వాళ్ళల్లో ఏంటంటే రెండు సమానంగా ఉంది. కాబట్టి వాళ్ళు ప్రేమని, సీతాయను ఎవరైతే విన్నారో ఇక్కడ వాళ్ళందరికీ తెలిసి ఏంటంటే ప్రేమని సమానంగా వాళ్ళు అందరికీ భూలోకం కానీ ప్రతి లోకంలో కానీ ప్రేమను పంచారు. కాబట్టి ప్రతి స్త్రీలో కూడా పురుషత్వ గుణం కూడా ఉంటుంది. అంటే ఏంటి, ధైర్యంగా వెళ్ళడం, కొంచెం మాట్లాడగలగడం, అలాగే పనులు చేయడం, ఏదైనా సృష్టించాలన్నా. సో ఇది పురుషత్వ లక్షణాలు. కాబట్టి స్త్రీలు ఇక్కడ ఎంతమందో స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే మీ తోటి స్త్రీలతో వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే దయచేసి వాళ్ళతో మాట్లాడి దాన్ని మనం పరిష్కరించలేము, కానీ వాళ్ళకి సాత్వన ఇవ్వగలం, వాళ్ళకి ఏమో ధైర్యం చెప్పగలం. వాళ్ళతో కొంచెంసేపు ధ్యానం చేయించండి. వాళ్ళ ధ్యానాలు కాదనుకోండి, కనీసం వాళ్ళ చేతులు పట్టుకుని మనం కళ్ళు మూసుకుని ఒక 4-5 ఆ చేతులు పట్టుకుని కూర్చుంటే వాళ్ళకి ఎంతో ధైర్యం వస్తుంది. ఆర్థికంగా కానీ వేరేగా కుటుంబ పరంగా కానీ మనం వాళ్ళకి ఏం చేయలేము, కానీ నేనున్నాను అని మీరంటే ఆ స్త్రీకి ఎంతో ధైర్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న స్త్రీమూర్తులందరికీ నేను దయచేసి మనవి చేస్తున్నాను ఏంటంటే, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే దాన్ని మీరేమో కొంచెం క్రిటిసైజ్ చేసినట్టుగా, అంటే వ్యతిరేక భావంగా ఏముందిలే పెద్ద ఇదియా, దీనికోసం ఏంటి అని అనద్దు. కేవలం మీ ప్రేమను పంచండి, మీ స్నేహాన్ని ఇవ్వండి. అలా అయితే ఆ స్త్రీమూర్తికి, ఆ స్త్రీలకి ఎంతో ధైర్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళతోటి స్నేహంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అంతేగాని నీకు వచ్చిన బాధ పెద్ద బాధ అని అంటే ఎవ్వరూ దగ్గరికి రారు. కాబట్టి మీ దగ్గర ఉన్న వాళ్ళ స్త్రీలందరినీ కూడా మీరు ఒక 4-5 దగ్గర తీసుకుని కూర్చోపెట్టి వాళ్ళతో ధ్యానం చేయించండి. ధ్యానం కాకపోయినా కూడా కనీసం వాళ్ళ చేతులు పట్టుకుని మీరు ఒక్క 10 నిమిషాలు మీ ఎనర్జీ వాళ్ళకి ఇస్తే, అప్పుడు మన భూమాత కూడా ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే స్త్రీమూర్తులు అన్ని చోట్ల కూడా స్త్రీలకి ఎక్కువ అన్యాయం జరుగుతుంది. కాబట్టి భూమాతకు కూడా చాలా బాధ. ఇవన్నీ మనం చేయగలిగితే ఆ భూమాతకు ఎంతో సాత్వన ఉంటుంది, ఎంతో హాయి ఉంటుంది. కాబట్టి దయచేసి స్త్రీలందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల ఒక 4-5 మీరు దగ్గర పిలిచి, మీకు ధ్యానం తెలుసు కాబట్టి అవతల వాళ్ళ ధ్యానంలో అయితే కలిసి ధ్యానం చేయండి, లేదా వాళ్ళ కష్టం కనుక్కోండి, అసలు ఏంటి వాళ్ళ బాధ అని కనుక్కొని వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఇదే నేను మీకు చెప్పబోయేది. కాబట్టి థ్యాంక్ యూ.
ఇదంతా కూడా సహేలీ గ్రూప్ అంటారు. నేను ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ లక్ష్మి తను ఉంది కదా, తను ఇప్పుడు పిరమిడ్ కట్టించిన లక్ష్మి, వీళ్ళందరూ కూడా నా గ్రూప్లో ఉన్నారు. అలాగే మీరు మీ ఊళ్ళకి జగిత్యాల వరకు రానవసరం లేదు, ఎక్కడికక్కడే ఒక్కొక్క గ్రూప్ తయారు చేసుకోండి. దాని పేరు సహేలీ అనమాట. సహేలీ అంటే హిందీలో ఆ వర్డ్ సహేలీ, దాని పేరు ఏంటంటే ఫ్రెండ్షిప్ అన్నమాట. స్నేహాన్ని సహేలీ అంటారు, స్నేహితురాల్ని హిందీలో సహేలీ అంటారు. కాబట్టి మీరు మీ ఇంటి దగ్గర ఉన్న ఒక నలుగురు, ఒక 5, 6, 10 మందిని మించద్దు. దగ్గర తీసుకుని మీ కష్ట సుఖాలు దాన్ని ఎవరికి మీరు చెప్పనవసరం లేదు. మీరందరూ కూడా ముందు మాట తీసుకోవాలి. అది ఎలా చేయాలో మీరు నన్ను అడిగితే, ఇక్కడ లక్ష్మీ మేడంని అడిగినా తను చెప్తుంది. కాబట్టి దాని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మీరందరూ కూడా తన్ని కాంటాక్ట్ చేయొచ్చు. దాన్ని కొన్ని ఉన్నాయి. మీరు చెప్పబోయే మీ బాధలు మీ 5 అంటే ఎంతమంది ఉన్నారో అక్కడి నుంచి బయటికి వెళ్ళదు. ఏ మొగాడికి కానీ ఇంట్లో ఎవ్వరికి కానీ చెప్పకూడదు అన్నది మీరు మాట తీసుకోవాలి. ఇది సహేలీ. కాబట్టి మీ సీక్రెట్స్ కానీ మీ రహస్యాలు కానీ బయటికి వెళ్ళదు, కేవలం ఆ గ్రూప్లోనే ఉంటుంది. ఆ గ్రూప్ కూడా దాని ప్రమాణం తీసుకుంటారు. ప్రమాణం చేసి అది ఆ మాట బయట కుటుంబంలో వాళ్ళ దగ్గర కూడా ఈమెకి ఈ బాధ ఉందన్న సంగతి కూడా చెప్పకూడదు అన్నది ఆ ప్రమాణం తీసుకోవాలి. సో సహేలీ గ్రూపులు ఎక్కడికక్కడ తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే స్త్రీలు ఎంతమందో ప్రపంచం అంతా కూడా ఎంత చదువుకున్నా కూడా వాళ్ళలో పురుషత్వ గుణాలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య. మనం చూస్తున్నాం విడాకులు అవన్నీ. ఇలా పెళ్ళవుతుంది, అలా విడాకులు. ఎందుకంటే భర్త ఏదో మాట అన్నాడు, భార్య ఒక మాట అంది, అంతే విడాకులని. అంటే ఎందుకు ఇదంతా అంటే అహం పెరిగిపోయింది విపరీతంగా. నేను సంపాదించగలను అన్నది ప్రతి స్త్రీలో ఆమె అహం పెరుగుతోంది. అహం ఎందుకు అలా అని చెప్పి ఆ స్త్రీని అడగొట్టకూడదు కూడా. భర్త కూడా సమానంగా ఓకే నువ్వు ఇది చెప్తున్నావు కదా, నేను నీకు సాయం చేస్తానని ఏ పనికైనా కూడా వాడు సాయం చేస్తే అప్పుడు అతనిలో కూడా స్త్రీత్వ భావం ఉందన్నట్టు. ఎందుకంటే ఒక దయ, జాలి, కరుణ అన్నీ ఉన్నాయంటే అతనిలో ఉంది. కాబట్టి ప్రతి స్త్రీ పురుషుల్లో సమానంగా ఉండాలి. అప్పుడు బ్యాలెన్స్గా ఉంటుంది. భూమి అయినా బ్యాలెన్స్గా ఉంటుంది. భూమాత కూడా చాలా సాత్వన పొందుతుంది. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న స్త్రీలు ఒక 5, 6 కలిసి ఒక గ్రూప్ తయారు చేసుకొని దానికి ఒక పేరు పెట్టుకోండి. సహేలీ ఒకటి, సహేలీ ఇంకో పేరు ఏదైనా స్పందన. ఇప్పుడు మా దాని పేరు మేము స్పందన అని పెట్టుకున్నాం. లక్ష్మీ మేడమే ఆ పేరు చెప్పారు. కాబట్టి చాలా అద్భుతం. కాబట్టి మీరు కూడా సహేలీ, మీ ఊరు పేరు సహేలీ, ఇంకో పేరు అట్లా పెట్టుకుని ఒక 10 మంది లోపల ఒక గ్రూప్ తయారు చేసుకోండి. కలిసి చక్కగా ధ్యానం చేయండి. మీ సమస్యలు వాళ్ళ సమస్యలు ఏమైనా ఉండి తర్వాత ధ్యానం చేసుకుని చేతులు పట్టి అందరూ ఒక చేతులు కలిపి కూర్చొని ధ్యానం చేయండి. అప్పుడు ఒకళ్ళ ఎనర్జీ ఒకరికి వెళ్తుంది. ఆ తర్వాత మనకి ఏంటంటే మన బాడీలో ఆ శక్తి ఇదయ్యి వాళ్ళకి కొంచెం ధైర్యం వస్తుంది అనమాట. వాళ్ళని మనం వేరేగా చేయలేం, కానీ ఈ విధంగా వాళ్ళ బాధని మనం కొంచెం తగ్గించగలుగుతాం. అప్పుడు ఆమెలో ఉన్న బాధ అంతా కూడా అంతా పోయాక తను కూడా కొంచెం ధైర్యవంతురాలై ఇంకో 4 చెప్పగలుగుతుంది. సో థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు చెప్పినవి అన్ని అర్థమైనాయి కదా. తత్వం ఉన్న స్త్రీతత్వం కిందే లెక్క. పురుషుల వద్ద కోపం ఉన్న, స్త్రీల వద్ద కోపం ఉన్న పురుషతత్వం కింద లెక్క. కోపం అనేది అజ్ఞానానికి మూల కారణం, శాంతం అనేది జ్ఞానానికి మూల కారణం, శాంతం అనేది ప్రేమకు మూల కారణం. కనుక ఈ మిత్రత్వం గురించి, ఈ సహేల్ గ్రూప్ గురించి మేడం గారు అంత చక్కగా వివరించారు. మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఎన్నేలమ్మా ఎన్నేల పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. శారీరక ఆరోగ్యం ధ్యానం వల్లనే, మానసిక ప్రశాంతత ధ్యానం వల్లనే. ఎన్నేలమ్మా ఎన్నేల పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి, మనం అజ్ఞానం అవివేకం మరిచిపోవాలి. విజ్ఞానం వివేకము నేర్చుకోవాలి, మనం అజ్ఞానం అవివేకం మరిచిపోవాలి. మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి, మన బాధలు మన గాథలు తెలుసుకోవాలి.
ధ్యానంతో సాధ్యమని చాటి చెప్పాలి, ఇది ధ్యానంతో సాధ్యమని చాటి చెప్పాలి. ఎన్నెల 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 ఎన్నేలమ్మ ఎన్నేల, ఎన్నెల 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 ఎన్నేలమ్మ ఎన్నేల. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె ప్రజలు మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. మీ అందరికీ నమస్కారం. పత్రి సార్కు, సర్ణ మేడంకు నమస్కారం. మేము వచ్చినాం ధ్యానములకు, మాకు ఎంతో ఆనందం ఉంది. మీరందరూ కూడా మా లెక్క ధ్యానం చేయాలి, చాలా బాగుండాలి. మాకు ఎంతో ఆనందం ఉంది, ఆరోగ్యం బాగుంది. నాకు చాలా నడుము నొప్పులు ఉండే, కాళ్ళ నొప్పులు ఉండే, ఎన్ని నొప్పులైనా నాకు ధ్యానం ద్వారా నేను తగ్గించుకున్నా. నాకు అది మనం ఇవాళ ఇంత చక్కగా ధ్యానం చేసుకున్నాము, ధ్యానం నేర్చుకుంటున్నాము. ప్రపంచమంతా ధ్యాన ప్రపంచం కావడానికి మూల కారణమైనటువంటి బ్రహ్మర్షి పత్రి గారి యొక్క సందేశాన్ని అందుకొని డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు తెలంగాణలోనే ప్రప్రథమంగా పిరమిడ్ కట్టించి ధ్యానులకు అంకితం మొదర్చి ఇవాళ మన తెలంగాణ మొత్తం ధ్యానం అవడానికి ముఖ్య కారణం డాక్టర్ సత్యనారాయణమూర్తి గారిని మనం సగౌరవంగా గౌరవించుకుందాం. ఎక్కువ ఏం లేదు సార్, ఉన్నది సార్. బాగా ఇంప్రూవ్ అయింది అంటే బాగా ఎక్కువ అయింది, ఇంప్రూవ్ అయిందంటే స్టేజ్ కూడా అయిందనుకో అంటారు అలా. మనం ఇక్కడ శ్రీచక్ర పిరమిడ్ నిర్మించినటువంటి లక్ష్మీ శ్రీనివాసులను